3 ఇయర్స్ తర్వాత అఖిల్ అక్కినేని 'లెనిన్' మూవీతో మన ముందుకొచ్చాడు. మరి 'లెనిన్' మూవీ తన కెరియర్‌ని మార్చేస్తుందా? లేదా మళ్ళీ డిసప్పాయింట్ చేస్తుందా? నేనైతే మూవీ చూసాను. స్పాయిలర్స్ లేకుండా నా ఒపీనియన్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. 'ఏజెంట్' తర్వాత అఖిల్ నుంచి వస్తున్న మూవీ కాబట్టి చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రైలర్, ప్రమోషన్, సాంగ్స్ ఇవన్నీ చూస్తే మాస్ ఎంటర్‌టైనర్ వైబ్ అయితే వచ్చింది. నాగార్జున గారు అయితే ఖచ్చితంగా కొట్టబోతున్నామని చాలా స్ట్రాంగ్ ప్రమోషన్స్ అయితే చేశారు ఈ మూవీకి. మరి నాగార్జున గారు చెప్పినట్టు నిజంగానే బాక్స్ ఆఫీస్‌ని బద్దలు కొట్టారా? ఆ ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అయ్యారా లేదా చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే స్టోరీ గురించి ఎక్కువగా చెప్పను, ఎందుకంటే స్పాయిలర్స్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో ఫ్యామిలీ ఎమోషన్స్, రివెంజ్, యాక్షన్, లవ్ స్టోరీ ఇవన్నీ మిక్స్ చేసి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు డైరెక్టర్. సినిమా స్టార్ట్ స్లోగా అనిపించినా కొంచెం టైం తర్వాత స్టోరీ పికప్ అవుతుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల్ గురించి మాట్లాడాను. పర్సనల్గా నాకు ఈ సినిమాలో అఖిల్ చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. యాక్షన్ సీన్స్లో స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్లో కూడా ప్రీవియస్ మూవీస్ కన్నా ఇంప్రూవ్మెంట్ క్లియర్గా కనిపిస్తుంది. మాస్ ఆడియన్స్కి అయితే కనెక్ట్ అయ్యే మూమెంట్స్ చాలానే ఉన్నాయి ఈ మూవీలో. ఇది డెఫినెట్గా అఖిల్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని నాకు అనిపించింది. అంత బాగా చేశాడు. మాస్ లుక్ డైరెక్ట్గా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ఒక మాస్ కమర్షియల్ మూవీలోకి ఈజీగా అడాప్ట్ అయ్యాడు. ఇంకా హీరోయిన్ అండ్ రిమైనింగ్ క్యాస్ట్ విషయానికి వస్తే భాగ్యశ్రీ బోస్. ఈ సినిమాకి ప్రీవియస్గా శ్రీలీలాని తీసుకున్నారు, మరి ఎందుకో భాగ్యశ్రీకి చేంజ్ చేశారు. సో భాగ్యశ్రీ బోస్ ఈ మూవీలో స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా అనిపించింది. తిని ఇంతకు ముందు మూవీస్లో కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది, కానీ అనుకోకుండా ఆ సినిమాస్ ఫ్లాప్ అయ్యాయి. కానీ ఈ సినిమాలో తన యాక్షన్ చాలా వర్కౌట్ అయింది. తన ఇంట్రడక్షన్ చాలా బాగుంది, చాలా బాగా బిల్డ్ చేస్తారు. బట్ ఎండ్కి వచ్చినప్పటికీ తన క్యారెక్టర్ కొంచెం డిప్ అయ్యింది అని అనిపించింది నాకు పర్సనల్గా. బట్ ఓవరాల్గా తన పర్ఫార్మెన్స్ అయితే పీక్ చేసింది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా డీసెంట్గా వర్కౌట్ అయింది. నెక్స్ట్ శివాజీ గారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. తన స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. సపోర్టింగ్ యాక్టర్స్ కూడా అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ మురళీకిషోర్ కమర్షియల్ ఫార్మాట్ని ఫాలో అయ్యారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ అండ్ ఎంగేజ్ చేస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం విజిల్స్ పడేలా డిజైన్ చేశారు డైరెక్టర్ మాత్రం, ఎందుకంటే ఆ ట్విస్ట్ అంత బాగుంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయి అందరికీ, కాకపోతే కొన్ని సీన్స్ కొంచెం ల్యాగ్గా అనిపించాయి. అండ్ కొన్ని సీన్స్ మనం గెస్ చేసేస్తాం ముందే ఇది జరుగుతుంది అని. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్లు కూడా ఎక్కువ పెట్టారు, అవి కొంచెం ఎక్కువ అనిపిస్తాయి మనకి. సో బట్ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం బాగా డిజైన్ చేశారు డైరెక్టర్. ఇంకా మ్యూజిక్ అండ్ టెక్నికల్ రిలేటెడ్కి వస్తే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి చాలా పెద్ద ప్లస్ అయింది. ఎందుకంటే ఎక్కడైతే ఎలివేషన్ ఉందో, ఎక్కడైతే ఎమోషన్ ఉందో అక్కడ తమన్ తన విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీన్స్ని బాగా ఎలివేట్ చేశాడు. విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి, కెమెరా వర్క్ చాలా బాగుంది. విలేజ్ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. అది విలేజ్ అయినా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ప్రొడక్షన్ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టయితే కనిపించలేదు అక్కడ. పాజిటివ్స్ విషయానికి వస్తే నాకు పర్సనల్గా నచ్చిన పాయింట్స్ ఏంటంటే అఖిల్ పర్ఫార్మెన్స్. అఖిల్ చాలా క్లాస్గా ఉంటాడు, మాస్గా ఎలా చేస్తాడని నాకే డౌట్ ఉండేది. బట్ విలేజ్ బ్యాక్డ్రాప్లో క్యారెక్టర్ని ఎంచుకొని చాలా రిస్క్ చేసేలా అనిపించింది. బట్ చాలా బాగా చేశాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అఖిల్ ఎలా చేస్తాడో, అంత బాగా పర్ఫామ్ చేశాడు. ఇది డెఫినెట్గా మాస్ కంబ్యాకే అఖిల్కి. సెకండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ పీక్ డ్యూటీ చేశాడు. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగున్నాయి. అఖిల్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చాలా ప్లస్ అయింది మూవీకి. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది, డైరెక్టర్ బాగా డిజైన్ చేశారు. అండ్ ఎమోషనల్ మూమెంట్స్, ఎక్కడైతే ఎమోషనల్ మూమెంట్స్ ఉంటే అక్కడ బాగా కనెక్ట్ అవుతాం అనమాట. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే నాకు కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే స్టోరీ కొంచెం రొటీన్గా అనిపించవచ్చు, కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్గా అనిపిస్తే ఎస్పెషల్లీ ఇన్ ద సెకండ్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం బెటర్ రైటింగ్ చేస్తుంటే ఇంకా బెటర్ మూవీ అయ్యేదేమో అని నాకు అనిపించింది. ఇవి నాకు అనిపించిన నెగిటివ్ పాయింట్స్. అండ్ వన్ మోర్ ప్లస్ పాయింట్ నేను మర్చిపోయిన విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, అది చాలా బాగుంది. ఓవరాల్గా లెనిన్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ బొనాన్జా, ఇండస్ట్రీ హిట్ ఇలాంటి మాటలైతే నేను చెప్పను. మీరు మూవీలు ఎవరైతే ఖచ్చితంగా ఈ మూవీ మీకు నచ్చుతుంది. అండ్ ఒకవేళ మీరు అఖిల్ ఫ్యాన్స్ కానీ నాగార్జున గారి ఫ్యాన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది అఖిల్ మాస్ కంబ్యాక్, పీక్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సో ఎలాంటి డోర్ బెల్ గడ్ రివ్యూస్ కానీ టమాటా గడ్ రివ్యూస్ కానీ చూడక్కర్లేదు. మీరు మూవీలు ఎవరైతే ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చూడండి, మీకైతే నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో ట్విస్ట్, టర్న్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. వీకెండ్లో అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నా పర్సనల్గా ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలి అంటే 3.5/5. మీరు ఒకవేళ ఈ మూవీ చూస్తే మీకు ఎంత రేటింగ్ ఇవ్వాలనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.